ఉజ్జయిని అమ్మవారికి ఎన్నో సంవత్సరాలుగా ఆ కుటుంబం నుంచి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. ఉజ్జయిని మహంకాళి జాతర వచ్చిందంటే చాలు ఆ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటాయి. జాతరకు ముందు వారం నిర్వహించే తొలి బోనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను అత్తెల్లి కుటుంబం చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జోగిని శ్యామల బోనం ఎత్తుకుని అత్తెల్లి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ తొలి బోనం సమర్పణ ఘటాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్తెల్లి వారి ఇంటి నుంచి వచ్చే బోనం పూజలో పాల్గొనడంతో పూజారి వేణుమాధవ శర్మ ఆశీర్వాదాలు అందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా జోగిని శ్యామల బోనం ఎత్తుకుని నృత్యాలు చేస్తూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అత్తెల్లి వారి ఉజ్జయిని అమ్మవారి తొలి బోనం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు లష్కర్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారుతుంటుంది. ఆషాఢ మాసంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 2 రోజుల పాటు జరిగే బోనాల జాతరలో లక్షలాది మంది పాల్గొంటారు. ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనాన్ని ప్రతి సంవత్సరం అత్తెల్లి కుటుంబం నుంచి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 13, 14 తేదీలో ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగం కార్యక్రమం కొనసాగుతుంది. మరో 9 రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నివాసం నుండి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. రామ్ కోపాల్పేట డివిజన్ లోని ఓల్డ్ బోయ్గూడలో ఉన్న అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నివాసం వద్ద బోనాన్ని తయారు చేసి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా బోనంతో తరలివచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పించే బోనాన్ని జోగిని శ్యామల చేతుల మీదుగా సమర్పిస్తుంటారు. అత్తెల్లి నివాసంలో తయారు చేసిన బోనానికి వేద పండితులు పూజారి వేణుమాధవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి జోగిని శ్యామలకు బోనం ఎత్తి అక్కడి నుంచి నృత్యాలు ఆటపాటలతో బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. బోనం తలపై పెట్టుకుని జోగిని శ్యామల అమ్మవారిని ఆవహించుకుని భక్తి పారవస్యంతో బోనంతో నృత్యాలు చేస్తూ జోగిని శ్యామల చేసే సందడి అంతా ఇంతా కాదు. అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నివాసం నుండి అమ్మవారి రూపాన్ని చూస్తూ బోనంతో జోగిని శ్యామల గాలి ధూళి ప్రబలకుండా నిమ్మకాయలను తీసివేస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుమాధవ శర్మ మంత్రదండంతో వేసిన పటాన్ని తొక్కుతూ అమ్మవారి రూపాన్ని కొలుస్తూ జోగిని శ్యామల భక్తి పారవస్యంతో ఆ ప్రాంతంలో నృత్యాలతో చేతిలో కొరడా పట్టుకుని ఉగ్రరూపం దాల్చారు. అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకున్న జోగిని శ్యామల అమ్మవారి ముందు నృత్యాలు చేసిన అనంతరం బోనం సమర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నివాసం నుండి తొలి బోనం సమర్పణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నివాసానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని, అదే స్థాయిలో ప్రభుత్వం తరఫున బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక్కడ నుంచి మొదటి బోనం సమర్పించడం జరుగుతుంది కాబట్టి మరి అందరికీ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకాంబరి అలంకరణలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. తొలి బోనం శుక్రవారం సమర్పించడంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. జోగిని శ్యామల బోనం ఎత్తుకుని నృత్యాలు చేయడంతో ఆ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. అత్తెల్లి కుటుంబ సభ్యులైన మల్లికార్జున్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అరుణా శ్రీనివాస్ గౌడ్లు ముందుండి తొలి బోనాన్ని సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రజల్లో అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు అత్తెల్లి కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కష్టానికి ఫలితం దక్కిందా? నాడు పిలిచినా రాని నాయకులు, కార్యకర్తలు నేడు పోటెత్తారు. సంవత్సర కాలంలో శ్రీ గణేష్ చేసిన గ్రౌండ్ వర్క్, కంటోన్మెంట్ లో పార్టీని బలోపేతం చేశారా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం ఎన్నడూ లేనంత ఆనందంగా కనిపిస్తూ
తన బలం బలగం ఇదేనట్టు చాటి చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లే ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేగా తన గుర్తింపును గ్రేటర్ లో శ్రీ గణేష్ బదిలీ చేసుకున్నారు. ఇదిగో నా బలం బలగం అంటున్న శ్రీ గణేష్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతల బహిరంగ సభను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరవడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జన సమీకరణపై దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్య నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు బాధ్యతలను అధిష్టానం పెద్దలు అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఉన్నారు. ఎల్బీ స్టేడియం బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని ఛాలెంజ్ గా తీసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత వారం నుండి చేసిన గ్రౌండ్ వర్క్ ఫలించింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా వార్డుల వారీగా నాయకులంతా తమ అర్జున వర్గంతో బహిరంగ సభకు తరలి వెళ్లారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. పికెట్ రహదారులని కాంగ్రెస్ మయంగా మారాయి. దారి పొడవునా కాంగ్రెస్ పార్టీ నాయకుల నినాదాలతో హోరెత్తింది. వేలాది మంది తరలి వచ్చి క్యాంపు కార్యాలయం నుండి ఎల్బీ స్టేడియానికి బస్సులు, కార్లు, బైకులపై తరలి వెళ్లారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్ కార్యాలయం నుండి భూలక్ష్మమ్మ దేవాలయం ర్యాలీగా వచ్చారు. చేతిలో కాంగ్రెస్ జెండాను పట్టుకుని జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ, కనిపించిన వారికల్లా అభివాదం చేస్తూ వార్డుల నుంచి తరలి వచ్చిన నాయకులకు అభినందనలు తెలుపుతూ సంతోషంగా శ్రీ గణేష్ చిరునవ్వుతో అందరినీ పేరు పేరున పలకరిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. దీంతో వార్డు నాయకులు సైతం మనస్ఫూర్తిగా పనిచేసి వార్డుల వారీగా బూత్ స్థాయి నుండి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ జన సమీకరణ చేశారు. మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 1 నుంచి 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వారి అనుచర వర్గంతో కలిసి పికెట్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పికెట్ ప్రాంతమంతా కాంగ్రెస్ నాయకులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం చేతిలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ర్యాలీగా వెళ్లి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ బైక్ ను తీసుకుని నడుపుకుంటూ ఎల్బీ స్టేడియం కు పార్టీ శ్రేణులతో కలిసి శ్రీ గణేష్ తరలి వెళ్లారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు శ్రీ గణేష్ అభినందనలు తెలిపారు. ఈరోజు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక శాతంలో మా కార్యకర్తలు, నాయకులందరూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏఐసిసి ప్రెసిడెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇంతమంది రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేయడం. ఈ మీటింగ్ భారతదేశంలోనే తెలంగాణ నుంచి మొదలు కావడం, ఆ ఒక్క మీటింగ్ మేము కూడా భాగస్వామ్యం కావడం. గత సంవత్సరం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం అంతంత మాత్రంగానే కనిపించింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తరలివచ్చి శ్రీ గణేష్ వెంట ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లారు. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న నాయకులు సైతం ఎల్బీ స్టేడియం సభకు శ్రీ గణేష్ తో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ నాయకుల బలాన్ని చూసి శ్రీ గణేష్ సైతం సంబరపడిపోయారు. అయితే శ్రీ గణేష్ సూచనలతో ఎల్బీ స్టేడియం బహిరంగ సభ జన సమీకరణ కోసం కష్టపడిన నాయకులు ఒకరైతే క్లైమాక్స్ లో శ్రీ గణేష్ తో కలిసి ఫోటోలు దిగుతూ హడావిడి చేసిన వారు మరికొందరు కావడంతో కష్టపడి పనిచేసిన వారు నిరాశకు గురికాక తప్పలేదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బైక్ ర్యాలీ అదిరిపోయింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే వెంట బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బుల్లెట్ నడుపుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎల్బీ స్టేడియం కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బుల్లెట్ బైక్ నడుపుకుంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహిరంగ సభకు చేరుకున్నారు. పికెట్ క్యాంప్ కార్యాలయం నుండి కొద్ది దూరం పాదయాత్రగా వచ్చిన శ్రీ గణేష్ 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా బుల్లెట్ బైక్ ను తీసుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా నడిపారు. వెనుక తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా కూర్చోగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎల్బీ స్టేడియం వరకు కిలోమీటర్ల కొద్దీ బైక్ నడుపుకుంటూ వెళ్లడం విశేషం. పలువురు బుల్లెట్ బైక్ ను శ్రీ గణేష్ కోసం సిద్దం చేయగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం తనకు నచ్చిన బుల్లెట్ బైక్ ను ఎంచుకుని నాయకులతో కలిసి బైక్ పై వెళ్లడం విశేషం. బాబాయ్, అబ్బాయి, అమ్మాయి సరసన కొత్తగా వదిన వచ్చి చేరిందా? మోండా డివిజన్ రాజకీయాల్లో కాంగ్రెస్ సీటుపై ఒక్కొక్కరిగా ఆశలు పుడుతున్నాయా? తెర మీద కనిపించని నేతలు కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చేస్తున్నారా?
సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహంలో పోటీ పెరుగుతుందా? గ్రౌండ్ వర్క్ తో కొందరు, సీనియర్లంటూ మరికొందరు, చివరి నిమిషంలో ఇంకొందరు మరి శ్రీ గణేష్ అందరికీ సమానమైన ప్రోత్సాహం అందిస్తారా? కొత్త నేతల ఎంట్రీతో కొసమెరుపు ఏమిటి? బ్యానర్లు కట్టి హడావిడి చేస్తే సీట్ ఇచ్చేస్తారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ మోండా డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీటు కోసం రాజకీయాలు మామూలు కాలేదు. ఇప్పటికే ఈ సీటు కోసం చిరమైన వంశం నుంచి బాబాయ్, అమ్మాయి, అబ్బాయి తెర మీదకొచ్చి సొంత నిధులతో పనులు, సేవా కార్యక్రమాలంటూ హడావిడి చేసి తమ గుర్తింపును పదిలం చేసుకుంటుండగా, బాబాయ్ సీనియర్ను అంటూ సైలెంట్ గా ఉంటే అబ్బాయి, అమ్మాయి మాత్రం ప్రస్తుతం నువ్వా నేనా అన్న రకంగా జోరును కొనసాగిస్తున్నారు. ఇక వారిద్దరిలో చివరి నిమిషంలో సీటు ఎవరికి దక్కుతుందో అంటూ అంతా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు కొత్త వదిన వరుస అయ్యే మరో మహిళా నేత నేడు గ్రామస్థాయి బహిరంగ సభ సాక్షిగా తెర మీదకొచ్చారు. వరలక్ష్మి వచ్చేశానంటూ మోండా డివిజన్ సీనియర్ నాయకురాలంటూ ఉదయాన్నే వెలిసిన బ్యానర్లు అందరినీ ఆశ్చర్యపరచగా, ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంట్రీ ఇచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకొని అడుగులు ముందుకు వేయడం షురూ చేశారు. కొత్తగా వచ్చిన మహిళా నేత ఎవరో తెలియక కొందరు 1-2 మార్లు ఆమె ఎవరు అంటూ ఆరా తీయగా, తార్ జిప్సీలో ఎంట్రీ ఇచ్చి నేనే వరలక్ష్మి, మోండా డివిజన్ సీనియర్ నాయకురాలంటూ దర్శనమిచ్చారు. ఇంతవరకు మోండా డివిజన్ రాజకీయాల్లో ఎక్కడా కనిపించకపోగా, ప్రజల్లోనే ప్రజా సమస్యల కోసం పనిచేయకపోయినా అసలు వారిని గుర్తుపట్టేవారు ఎంతమంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమైనా అవేవి పట్టవు, మాకు సీటు కావాలి అన్నట్లుగా వారి తీరు ఉండడం విశేషం. వరలక్ష్మి ఎంట్రీతో వదినమ్మ అంటూ కొందరు ఆలోచన పడగా, యాదవ్ ఫ్యామిలీ అంతా ఇదే సీటు కోసం విరివిగా బరిలోకి దిగగా, ఇప్పటికే వరలక్ష్మి సోదరి వసంత యాదవ్ బీజేపీ నుంచి సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా వరలక్ష్మిని మరి గుర్తించి సీటిస్తారా, లేక ఎవరూ గుర్తించని మహిళా నేతకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేయమంటూ ఫీల్డ్లో వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో విచ్చేసిన ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ప్రోటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. వారి స్వాగతం అందుకుని జెట్ కేటగిరీ కమాండోల బందోబస్తు వద్ద జూబ్లీహిల్స్ లోని శివరామరాజు నివాసంలో గంట పాటు విశ్రాంతి తీసుకుని అనంతరం శిల్పకళా వేదికలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మరోసారికి కార్యక్రమం వాయిదా పడింది. మొహరంను పురస్కరించుకుని ఇంపీరియర్ గార్డెన్ లో బోరో ముస్లింల సారథ్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చివరి రోజు శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఇంపీరియర్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరా ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ వెంట బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున దంపతులు పాల్గొన్నారు. మైనార్టీ నాయకుల ఆహ్వానంతో ఎంపీ ఈటెల రాజేందర్ ఇంపీరియర్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ ముస్లింలు ఈటెల రాజేందర్ ను ఆప్యాయంగా పలకరిస్తూ ఆయనతో ముచ్చటిచ్చారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఆలయంలో వేద పండితుల సారథ్యంలో హోమ పూజలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ధర్మకర్తలు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం స్వామివారి తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్నారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆలయ ధర్మకర్తలు సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, వనజ, ధర్మకర్తలు నందికంటి రవి, నాగమణి శ్రీనివాస్, లక్ష్మీ దంపతులతో పాటు ధర్మకర్త వీరేష్ స్వప్న దంపతులు గురువారం రాత్రి ఆలయంలో జరిగిన సుదర్శన హోమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ధర్మకర్తలకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈవో సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు చైర్మన్ గౌరీశంకర్ తెలిపారు. బ్రిటిష్ పాలకులను గజగజలాడించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని తుపాకీ తోటాలు గుండెల్లో దిగుతున్న వందే మాతరం అంటూ నినదించి మన్యం వీరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకల్లో అతిథిగా జంపన పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాళ్లు వేసి కరెంటు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ తో పాటు బిస్కెట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వాసులు భాస్కర్, శశిరాజ్, ఎల్లేష్, దాదారావు, శామ్యుయల్, కృష్ణ, చంద,
ముత్యాలు, వరప్రసాద్, శ్రేణు, యాదగిరి, సాయిబాబా, నర్సింగ్, రాజు, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 3వ వార్డు మడ్ఫోర్డ్ గుడిసెల్లో స్వచ్ఛంద సేవకులు దాతల సహకారంతో తమ వంతుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. సురభి భారతి ఫౌండేషన్ సారథ్యంలో ఆశ్రిత వారి సహాయంతో అభ్యాస కేంద్రంలో చదువుతున్న వారికి నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్ తో పాటు పలు సామగ్రిని అందించారు. అమెరికాకు చెందిన బుషా 10,000 రూపాయలు, విమలాదేవి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు జితేందర్ 2,000 రూపాయలు అందించగా వారిచ్చిన సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ గుడిసెల్లో ఉంటే స్టూడెంట్స్ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించడంపై ఉత్తరయ్య గుడిసెల ఫౌండర్ మెంబర్ ఉత్తరయ్య సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పర్వతాలు, శ్రీరాములు పాల్గొనగా కార్యక్రమం నిర్వహణకు ముందుకొచ్చిన వెంకటరెడ్డి, సునీతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమస్య చిన్నదా పెద్దదా అని కాకుండా ఏ సమస్య అయినా ముందుండి పరిష్కరిస్తూ తన మార్కును మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ బదిలం చేసుకుంటున్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని రోడ్ల ప్యాచ్ వర్క్ పనులపై కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దృష్టి పెట్టారు. అంతేకాకుండా పలు చోట్ల చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారడంతో చెట్ల కొమ్మల తొలగింపుపై దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మారేడుపల్లిలో పలు చోట్ల చెట్ల కొమ్మల తొలగింపు, ప్యాచ్ వర్క్ పనులను కొంతం దీపికా నరేష్ నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, గణేష్, రాహుల్ తో పాటు పలువురు కొంత దీపిక వెంట పనులను పర్యవేక్షించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య కుర్మ జయంతి వేడుకలను 2వ వార్డు ఇంద్రమనగర్ కుర్మ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించి దొడ్డి కొమరయ్య అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతాంగం కొరకు ఎనలేని పోరాటం చేసిన పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. అధ్యక్షుడు జంగిలి రాజు సారథ్యంలో 2వ వార్డు అర్జున్ నగర్ లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం నాయకులు నాగరాజు, దయ్యాల యాదగిరి, దొడ్డి వెంకటయ్య, రమేష్, ఐలయ్యతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాం నియంతృత్వ అరాచక పాలనపై పోరాట యోధునికి ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి ఘన నివాళులర్పించారు. స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఖ్యాతిని తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు ఘన నివాళులర్పించారు. నాడు ఆయన పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, తొలి తెలంగాణ అమరజ్యోతి అమరుడు ఆయన అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా సాగిన పోరాటంలో చివరికి తెలంగాణను సాధించుకున్న అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉన్నామని, కేంద్రంతో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాలన అందించిన నాడే అభివృద్ధి సాధ్యమంటూ తిరుపతి తెలియజేశారు. బోయినపల్లి శాఖ తరఫున నివాళుల కార్యక్రమంలో శేఖర్, అరుణ్, రమేష్, హర్జిత్ సింగ్, అంజయ్ నగర్ కుర్మ సంఘం అధ్యక్షుడు దయ్యాల మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజా సమస్యలతో బోనాల జాతర వేళ ఏర్పాట్లపై మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఓవైపు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. మెట్టుగూడలో పలు ఆలయాల్లో జరిగే బోనాల సందర్భంగా తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలహారం బండి నిర్వాహకులు, ఆలయ నిర్వాహకులు, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొనగా వారికి తన వంతుగా పలు సలహాలు, సూచనలు అందించారు. ముత్యాలమ్మ ఆలయం 2 కట్టల మధ్య పలహారం బండి ఊరేగింపు అంశాలపై కార్పొరేటర్ రాసూరి సునీత అధికారులతో చర్చించారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేడుకలు విజయవంతంగా సహకరించాలంటూ కోరారు. సమస్య అని తన దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి వారి అభినందనలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ రెడ్డి అందుకోగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎస్కేఆర్ టీం సభ్యులను స్థానిక ప్రజానికం ప్రత్యేకంగా అభినందించి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని రసూల్పురాలో గత కొద్ది రోజులుగా మంచినీటి సమస్య ఏర్పడింది. 4 ఇంచుల పైప్ లైన్ వాల్ దెబ్బతినటంతో ఈ సమస్య ఏర్పడగా ఎస్కేఆర్ టీం ద్వారా సమస్య సదాకిషోర్ రెడ్డికి చేరవేశారు. దీంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ రోజు కొత్త వాల్స్ని అమర్చి మంచినీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరించారు. పనుల పర్యవేక్షణలో జూనియర్ జబర్, స్థానికులు సద్దాం, కాబేర్, వాజిద్ తో పాటు వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ అధికారులు సంతోష్, శ్రీకాంత్లు పనులు పర్యవేక్షించారు. 2వ వార్డు కాంగ్రెస్ నేతల బైక్ ర్యాలీకి ఆ నేత రథసారథిగా మారి ముందుండి బైక్ ర్యాలీ నడిపించారు. బుల్లెట్ బండి నడుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు సందడి చేయడంతో పాటు ఇక 2వ వార్డు నుంచి తన టీంను వెంటుండి నడిపిస్తూ ఎల్బీ స్టేడియానికి బైక్ ర్యాలీతో చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ స్థాయి నేతల సభ విజయవంతానికి తన టీం సభ్యులతో కలిసి బైక్ ర్యాలీగా శాంసన్ రాజు బయలుదేరారు.
రెండో వార్డు నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులను ఏర్పాటు చేసుకుని అధిష్టానం ఇచ్చిన పిలుపుతో శ్రీ గణేష్ మాటతో ఎల్బీ స్టేడియానికి భారీగా తరలివెళ్లగా శాంసన్ రాజు తన ప్రత్యేకతను చాటుకుంటూ బైక్ ర్యాలీని నిర్వహించి తన వెంట ఉన్న బలం బలగం ఇదంటూ తెలియజెప్తూ అందరికంటే భారీగా జనసమీకరణ చేసి ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులను గజగజలాడించి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని తుపాకీ తోటాలు గుండెల్లో దిగుతున్న వందే మాతరం అంటూ నినదించి మన్యం వీరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. బోన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకల్లో అతిథిగా జంపన పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాళ్లు వేసి గణనివాళ్లను అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ తో పాటు బిస్కెట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వాసులు భాస్కర్, శశిరాజ్, ఎల్లేష్, దాదారావు, శామ్యల్, కృష్ణ, చంద, ముత్యాలు, వరప్రసాద్, శ్రేణు, యాదగిరి, సాయిబాబా, నర్సింగ్, రాజు, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ నుండి శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ సారథ్యంలో ధర్మకర్తలంతా కలిసికట్టుగా ఎల్బీ స్టేడియానికి పయనమయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో అనుచర వర్గంతో కలిసి తరలి వెళ్లారు. సీనియర్ నాయకుడు నందికంటి రవితో పాటు పలువురు గౌరీశంకర్ వెంట వెళ్లారు. కంటోన్మెంట్ 4వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి సత్యనారాయణ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎల్బీ స్టేడియం బాటపట్టారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు 4వ వార్డు నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టి ఎల్బీ స్టేడియానికి ఎమ్మెల్యేతో కలిసి తరలి వెళ్లారు. జై కాంగ్రెస్ నినాదాలతో ప్రాంతాల్లో మారుమ్రోగించారు. ఏడో వార్డులో సీనియర్ నాయకుడు మురళీముద్ర సారథ్యంలో ఆయన అనుచర వర్గం చలో ఎల్బీ స్టేడియం బాటపట్టారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో పికెట్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి ఎల్బీ స్టేడియానికి మురళీముద్ర సైన్యం తరలి వెళ్లింది. ఏడో వార్డు మహిళా నాయకురాలు నాగిని సరిత తన టీం సభ్యులతో కలిసి పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేతో కలిసి జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ పాదయాత్రగా వెళ్లారు. అనంతరం ఏడో వార్డు నుండి వచ్చిన జన సమీకరణతో కలిసి బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి నాగినేని సరిత తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 1వ వార్డు ఇన్ఛార్జ్ మారుతి గౌడ్ సారథ్యంలో ఎల్బీ స్టేడియం బాటపట్టారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో 1వ వార్డు నుండి తన టీం సభ్యులతో కలిసి బైక్ ర్యాలీగా పికెట్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి తమ అనుచర వర్గాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పికెట్ కార్యాలయం వద్ద సందడి చేశారు. 4వ వార్డు నాయకులతో కలిసి అక్కడ నేనే ఇక్కడ నేనే అన్నట్లుగా ఎమ్మెల్యేతో కలిసి పాదయాత్రగా ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లారు. సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. జై కాంగ్రెస్, జై గణేష్ అన్న నినాదాలతో పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. పికెట్ క్యాంపు కార్యాలయానికి 3వ వార్డు నుండి పార్టీ నాయకులతో కలిసి తరలివచ్చిన రాజేష్ యాదవ్ ఎమ్మెల్యేతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుండి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. భారీ నినాదాలతో రాజేష్ యాదవ్ గొంతు బొంగురు పోక తప్పలేదు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు కలిసికట్టుగా ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో తమ అనుచర వర్గంతో కలిసి పికెట్ క్యాంపు కార్యాలయం నుండి ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లారు. ధర్మకర్త నరసింహరావు, శ్రీనివాస్, పరమేశ్వర్లతో పాటు పలువురు ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లిన వాళ్లు ఉన్నారు. జై కాంగ్రెస్, శ్రీ గణేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మోండా డివిజన్ మారేడుపల్లి ప్రాంతాన్ని తన నినాదాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెన్నబోయిన సంతోష్ యాదవ్ మారుమ్రోగించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపుతో ఇది తన వెంట ఉన్న బలమైన క్యాడర్ అని తెలియజేస్తూ ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి బయలుదేరారు. మారేడుపల్లి నుంచి ర్యాలీగా తన టీంతో కలిసి క్యాంపు కార్యాలయం మీదుగా గ్రామస్థాయి అధ్యక్షుల ఆత్మీయ సభకు తరలి వెళ్లారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి నేతలతో సమావేశం ఎంతో ప్రయోజనం ఇస్తుందని, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా గెలుపు దిశగా ఈ సమావేశం ఎంతో ప్రభావం చూపుతుందని ధీమాను సంతోష్ యాదవ్ వ్యక్తం చేశారు.
ఆ నేతకు మైక్ దొరికితే అసలే వదలరు. తన మాటలతో కార్యకర్తలు నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు మైక్ మ్యాన్ గా తన గుర్తింపును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు బదలం చేసుకున్నారు. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ సేన ఎల్పీ స్టేడియం బాటపట్టగా ఇక అందరినీ ఉత్సాహపరిచేలా బస్సుల వద్ద స్పీకర్ ను ఏర్పాటు చేసి స్పీచ్ అందించడంతో పాటు అభివృద్ధి పథకాలు కావాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుంచి కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపుతో కాంగ్రెస్ నేతలంతా సమిష్టిగా బైక్ ర్యాలీలో గ్రామాధ్యక్షుల సభకు తరలి వెళ్లారు. 2 వార్డుల నుంచి కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా తరలి వెళ్లగా జై కాంగ్రెస్, జై శ్రీ గణేష్ నినాదాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా జరిగే సభను విజయవంతం చేయటమే లక్ష్యంగా సభకు తరలి వెళ్తున్నట్లు తెలియజేశారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, మల్లేష్, యాదగిరి, రఫీక్, శ్రీను, బాలరాజ్, మల్లేష్, భాను, స్వాతి, జయంగిర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ నుండి కాంగ్రెస్ ఆశావాహ నేత చిరబోయిన వైష్ణవి ఆధ్వర్యంలో తన అనుచరవర్గంతో కలిసి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో మోండా డివిజన్ నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బస్సులు తరలి వెళ్లారు. బహిరంగ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి చిరబోయిన వైష్ణవి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ ఆధ్వర్యంలో 5వ వార్డు నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బహిరంగ సభకు వెళ్లడం జరిగిందని పెద్దాల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డులో సీనియర్ నాయకుడు చింతాల వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేక బస్సులో ఎల్బీ స్టేడియంకు తరలి వెళ్లారు. బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో వార్డు సీనియర్ నాయకులు వరదరాజ్, జయప్రకాష్, వేణుగోపాల్ రెడ్డి, జోహార్ బాయ్, కదిరవన్, రామన్న, రాజు, సుభాష్ రెడ్డి, ముఖేష్, ప్రేమ్, కిరణ్, హర్షవర్ధన్ తమ అంచనవర్గంతో బస్సులో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు చేరుకున్నారు. 8వ వార్డు నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్న సారథ్యంలో 8వ వార్డు నుండి ఆయన అంచనవర్గంతో కలిసి ఎల్బీ స్టేడియంకు తరలి వెళ్లి బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చిన మేరకు 8వ వార్డు నుండి జన సమీకరణతో తరలి వెళ్లడం జరిగిందని నరసింహన్ కన్నన్ తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి చలో ఎల్బీ స్టేడియం బాటపట్టారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభ విజయవంతమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనలతో తన అనుచర వర్గంతో పికెట్ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యేతో కలిసి ర్యాలీగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు తరలి వెళ్లారు. బహిరంగ సభ విజయవంతం కొరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ముప్పిడి మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 6వ వార్డులో అధ్యక్షుడు షామ్యల్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి రాకేష్ సారథ్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. 6వ వార్డులో కాంగ్రెస్ ను బలోపేతం చేసేలా పలువురికి బాధ్యతలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అప్పగించారు. సమావేశ విజయవంతానికై శామ్యల్, రాకేష్ లు అనుచర వర్గంతో కలిసి పికెట్ కార్యాలయం నుండి ఎమ్మెల్యేతో కలిసి ర్యాలీగా ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. వార్డు నాయకులు లోకేష్ యాదవ్, కాజా, భాగ్యారెడ్డి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. తనకు పదవి అందించిన నేతతో పాటు యువ ఎమ్మెల్యే వెంట ర్యాలీలో పోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి తరలి వెళ్లారు. అల్వాల్ ముచ్చలమ్మ ఆలయం నుంచి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ల వెంట బైక్ ర్యాలీలో ఆనంద్ బాబు సందడి చేశారు. జై కాంగ్రెస్ నినాదాల మధ్య ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశంలో పాల్గొని తన టీంతో పాల్గొన్నారు. మైనంపల్లి వెంట బైక్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు ఈ సమావేశంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఇదంటూ ఆనంద్ బాబు తెలియజేశారు. బోల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి గ్రామ స్థాయి నేతల బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ దండగుల యాదగిరి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్లాన్లతో సమావేశానికి తరలి వెళ్లారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభ విజయవంతానికి తమ వంతుగా వందలాది మందితో బయలుదేరినట్లు దండగుల యాదగిరి తెలిపారు. వ్యాన్లను ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ఏర్పాటు చేయించి ప్రత్యేకంగా కాంగ్రెస్ శ్రేణులను ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి నేతల బహిరంగ సభకు తరలించారు. 88 ఏళ్ల వృద్ధుడు ట్రాఫిక్ ని చూసి అయోమయంలో తీసుకున్న నిర్ణయం కాస్త 10 మందిని ఆసుపత్రి పాలు చేసింది. బ్రేక్ తొక్కబోయి ఎక్సలేటర్ తొక్కడంతో కారు స్పీడుకు 10 మంది గాయాలవ్వగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ సెయింట్ ఆన్ స్కూల్ వద్ద ఓ కారు అదుపు తప్పి వాహనదారుల మీదకు దూసుకుపోయింది. వాహనం స్పీడుకు అంతా చెల్లాచెదురుగా పడిపోగా వెంటనే కారు నడిపే వ్యక్తిని చితకబాదే ప్రయత్నం చేయడంతో అతని వయసు చూసి అంతా సైలెంట్ అయ్యారు.
గోపాల చంద్రబోస్ రైల్వేలో రిటైర్మెంట్ తీసుకోగా కారులో వైఎంసీఏ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాలు ఒక్కసారిగా జామ్ కావడంతో అయోమయానికి గురై ఎక్సిలేటర్ తొక్కడంతో వాహనదారులను ఢీకొడుతూ వెళ్లి చివరికి స్కూల్ గోడకు ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో 7 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు దెబ్బతినగా 8 మంది గాయపడి ఇద్దరు సీరియస్ గా ఉన్నారు. చంద్రబోస్ను అదుపులో తీసుకుని గోపాలపురం పోలీసులు విచారిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.